Hello Andy, welcome back to the video, welcome back to my channel. So ఇవాళ వీడియో వచ్చేసి నేను ఎప్పుడు weekend.arts అనే ఒక క్రాఫ్ట్స్ పేజ్ గురించి మాట్లాడుతూ ఉంటాను కదా, నా బెస్ట్ ఫ్రెండ్ అని. షీ ఈస్ వెరీ టాలెంటెడ్. సో ఒక బ్యాక్ స్టోరీ ఉంది. నేను ఒక ఐటమ్ తయారు చేయించుకున్నంత అంతో నాకు నచ్చినట్టు అండ్ ఎలా ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ వీడియో చేయడానికి నేను ఆల్మోస్ట్ చాలా మంత్స్ వరకు వెయిట్ చేశాను. అంటే ఆ ప్రోడక్ట్ రెడీ అయ్యి చాలా మంత్స్ అవుతుంది. అంటే రెడీ అవ్వడానికి టైం పట్టింది, రెడీ అయిన తర్వాత దాని ప్లేస్లో అది వెళ్ళడానికి ఇంత టైం పట్టింది. ఆ వీడియో చేయడానికి ఆల్మోస్ట్ ఒక 6 months ప్లస్ అవుతుంది ఇదంతా జరిగి కూడా. సో ఫైనల్గా డే వచ్చేసింది. ఎక్కడ ఐ కెన్ షేర్ వాట్ ఈస్ ది ప్రోడక్ట్ అండ్ ఎలా చేయించుకున్నాను అని. ఇది చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రమోషన్ లాగా అనుకుంటున్నారు. ఆబ్వియస్లీ ఐఎమ్ ప్రమోటింగ్ మై ఫ్రెండ్స్ ఆర్ట్, ఫ్రెండ్స్ టాలెంట్. సో ప్రమోట్ చేయడం అనేది పక్కన పెట్టేస్తే మీకు ఒక ఐటమ్ వస్తుంది, మీకు నచ్చినట్టు ఒక ఇన్నోవేటివ్ ఐటమ్ వస్తుంది. సో మేబీ యూ షుడ్ ట్రై అవుట్. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు చెక్అవుట్ చేస్తే చాలా కైండ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఆర్ట్స్ ఉన్నాయి. సో దాంట్లో మీరు ఏదైనా పిక్ చేసుకొని దాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అందుకనే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఎక్కడో ఒక దగ్గర మీకు కూడా హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా గిఫ్ట్ చేయాలనుకున్నా లేకపోతే మీ ఇంట్లో ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది. అందుకనే నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను, ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాను. సో కమింగ్ బ్యాక్, నాకు ముందు నుంచి కూడా ఎప్పుడైతే వెన్ ఐ హ్యావ్ మై ఓన్ హౌస్, వెన్ శిరీష్ అండ్ ఐ హ్యావ్ అవర్ ఓన్ హౌస్, ఆ ఇంటికి ఒక పేరు పెట్టాలి అనుకున్నాను నేను. సో ఎప్పుడైతే మేము ఈ ఇండ్లు చూసామో, ఇండ్లు చూసి పేమెంట్ అవంతా రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఏం పేరు పెట్టాలి అనే థాట్ వచ్చే లోపలనే ఒక పేరు గుర్తొచ్చేసింది. అంటే గుర్తొచ్చిందంటే ఒక పేరు స్ట్రైక్ అయింది మైండ్కి, నందనవనం. శిరీష్కి కూడా షేర్ చేశాను, నాకు ఇలా ఒక థాట్ వచ్చింది, నందనవనం అని ఎందుకు పెట్టకూడదు ఇంటి పేరు అనేసి. ఎంత ఇన్స్టెంట్ గా ఇద్దరం కనెక్ట్ అయిపోయామంటే ఆ పేరుకి. ఇంకో పేరు గురించి కూడా ఆలోచించలేదు. లేదు ఇది బాగాలేదు, మేబీ ఇది సూట్ అవ్వదేమో అన్న ఏమంటారు థాట్ కూడా మాకు రాలేదు. సేమ్ జే పుట్టినప్పుడు కూడా జేకి ఏం పేరు పెట్టాలి అని ఆబ్వియస్ గా మనము అవన్నీ చూస్తాం కదా, పుట్టిన డే అన్ని చూసి చెప్తారు కదా పేరు ఈ లెటర్ తో పెట్టాలి అని. కానీ అప్పుడు కూడా ఒక నేమ్ సజెస్ట్ చేశారనమాట, లైక్ పూజారి, జైత్రానందన్ అని ఫస్ట్ పెట్టి, అంటే ఫస్ట్ పిలిచి తర్వాత ఏదైనా పేరు పెట్టుకోండి. సో అలానే ఎందుకు ఇంకో పేరు ఎందుకు, జైత్రానందన్ అనేది పెట్టుకోవచ్చు కదా, చాలా యూనిక్ గా ఉంది అండ్ ఎవరికి తెలియదు కూడా. సో అండ్ దీంట్లో వెంకటేశ్వర స్వామి ఇంకా ఈశ్వరుడు, శివుడు ఇద్దరు కలిసి ఉన్నారు కదా, సరే అని పెట్టేదాన్ని. ఇంకో థాట్ కూడా ఇవ్వలేదు మేము ఆ పేరుకి. సో అలానే ఈ ఇంటికి కూడా ఆ నేమ్ అలానే మేము పెట్టేసామన్నమాట. సరే నేమ్ పెట్టేసుకున్నాము, ఇక్కడ అవ్వాల్సిన వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. ఎప్పుడైతే మేము ఈ ఇంటికి మూవ్ అయ్యామో నేమ్ బోర్డ్ రెడీ అవ్వాలి. ఎలా, నాకు అప్పుడు weekend.arts స్ట్రైక్ కూడా అవ్వలేదు. ఐ కెన్ ఆస్క్ హర్ ఆర్ ఐ కెన్ గెట్ ఇట్ డన్ అనేసి. సో సరేలే అనేసి అలానే అనుకుంటున్నా, చూస్తున్నా వేరే పేజెస్ ఏమైనా ఉన్నాయా ఇలాంటివి చేసేటివి, నాకున్న థాట్లో నాకున్న నచ్చిన దాంట్లో అని ఉంటే. తర్వాత ఒక రోజు weekend.arts నా ఫ్రెండ్, షీ పోస్టెడ్ అ నేమ్ బోర్డ్. అంటే దట్ వాజ్ డిఫరెంట్, షీ పోస్టెడ్ అ నేమ్ బోర్డ్ అనమాట. సరే పోస్ట్ చేసింది, నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, ఎందుకు అక్కడ ఇక్కడ చూడడం, వెన్ షీ ఈస్ దేర్ ఐ కెన్ గెట్ ఇట్ డన్ కదా అనేసి. సో ఐ కాల్డ్ హర్, ఐ టోల్డ్ హర్, పాపా నేను ఇట్లా అనుకుంటున్నాను, నీకేమైనా ఐడియాస్ ఉన్నాయా అని. ఐ కాల్డ్ హర్ క్యాజువల్గా అండ్ ఐ కాల్ హర్ పాప ఆబ్వియస్లీ బికాస్ షీ ఈస్ క్లోజ్ టు మీ, క్లోజ్ టు మై హార్ట్. సో ఇట్లా అడిగాను అనమాట, ఇట్లా అనుకుంటున్నాను, నువ్వేమైనా సజెస్ట్ చేస్తావా, నీకేమైనా ఐడియాస్ ఉన్నాయా అని. తను ఇమీడియట్గా చేసేయచ్చు పాప, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, వీ కెన్ గెట్ దట్ డన్ అనేసింది. దట్ మేడ్ బి రిలీఫ్. అది అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది. తర్వాత వచ్చేసి నాకు ఒక శాంపిల్ పీస్ పంపించింది. నేను పేరు చెప్పాను, నందనవనం అని కావాలి నాకు నేమ్ బోర్డ్గా, అంటే డోర్ బయట పెట్టుకోవడానికి నేమ్ బోర్డ్. తను ఒక శాంపిల్ పంపించింది, శాంపిల్ ఇక్కడ పెడతాను మీకు తెలుస్తుంది. సో శాంపిల్ పంపించింది, కలరింగ్ వాజ్ గుడ్, ఆ నేమ్ వాజ్ ఆల్సో లుకింగ్ గుడ్.
ఆ ఫోన్ కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ది మండల్ ఆర్ట్ విచ్ షీ యూజ్డ్ వాజ్ సో బ్యూటిఫుల్. అంటే ఒక మన రాకి అంటే మనం ఇల్లు ఇంటీరియర్స్ చేయించుకునే ముందు 3D ఆర్ట్లో చూస్తాం కదా, బెడ్రూమ్లో ఇలా వస్తుంది అలా వస్తుంది, సేమ్ అలానే తను నాకు షేర్ చేసింది అనమాట. ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది అవుట్పుట్, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అని. I said I'm very much happy because the colors which you used are loved by Sirish. White and blue combination lo vastundi, and danikana minchindi em ledu. And obviously her talent, mandala art is a basic talent anamata. Tanu she is perfect in that. Tanu classes kuda teeskuntadi. So meeku kavalante get in touch with weekend.arts page on Instagram. So ala share chesindi, fine అయిపోయింది, షేరింగ్ అయిపోయింది. దెన్ షీ స్టార్టెడ్ హర్ బ్యాక్ వర్క్ ఆన్ దాట్. ఎలా చేయాలి, దేని మీద, ఒక అవుట్పుట్ తెలుసు ఇలా చేయాలి ఇది డిజైన్ అని, కానీ దేని మీద చేయాలి, ఎలా చేయాలి, ఏ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే అవుట్కమ్ బాగా వస్తుంది అనేసి తను ఆలోచించి షీ హ్యాస్ డన్ ఇట్ ఆన్ అ కార్డ్బోర్డ్. సో ఒక ప్లెయిన్ కార్డ్బోర్డ్ తీసుకుంది, దాని ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేయించుకొని, అండ్ దెన్ షీ గాట్ ఇట్. కార్డ్బోర్డ్ అంటే థిక్ కార్డ్బోర్డ్, నాట్ నార్మల్ కార్డ్బోర్డ్ మనకు బయట దొరికేంత కాదు, విచ్ ఇస్ స్పెసిఫికలీ యూస్డ్ ఫర్ దిస్ నేమ్ బోర్డ్స్ అనమాట. అది తీసుకొని దాన్ని ఫస్ట్ కట్ చేయించింది, ఎలా చేయించాలో అలా కట్ చేయించింది అంటే రౌండ్ షేప్లో. ఆ డిజైన్ వచ్చింది కూడా రౌండ్ షేప్లో కదా, సో రౌండ్ షేప్లోనే కట్ చేయించింది. ఫస్ట్ బేస్ కట్ చేయించి, తర్వాత దానిపైన రావాల్సిన ఆ డిజైన్, ఆ ఫ్లవర్ డిజైన్ ఏదైతే దాన్ని కూడా కట్ చేయించిన తర్వాత దానికి కావాల్సిన కలర్ షీ అప్లైడ్. దట్ వాజ్ సో సీనిక్. ఇట్లా నాకు ఆ వీడియో పంపించినప్పుడు ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఆ కలర్ కాంబినేషన్ దాని మీద కనిపించడం, అది ఎలిగెంట్గా ఉండడం బాగా ఉండిందనమాట. సో అది పంపించింది. షీ పెయింటెడ్ ఇట్ ఇన్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. తర్వాత దాన్ని స్టిక్ చేసి నాకు శాంపుల్గా మళ్ళీ పంపించింది. ఇలా ఉంటుంది, దిస్ ఇస్ ది అవుట్కమ్, దీనిపైన డిజైన్ వస్తుంది అండ్ రీజన్ వస్తుంది. సో చూడు ఎలా ఉంటుంది, నీకు నచ్చుతుందా లేదా, నీకు రీజన్ కావాలా వద్దా చెప్పు అనేది. రీజన్ అనేది నా మైండ్లో లేదు, దట్ వాజ్ హర్ థాట్ అనమాట. రీజన్ యాడ్ చేద్దాము, కొంచెం బాగుంటుంది కదా అని, షైనింగ్ ఉంటుంది కదా అని. లైక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్, నీకు నచ్చింది నువ్వు చేయి, నాకు ఇది కావాలి ఎట్లయినా అని చెప్పినాం. సో చేసింది అనమాట. దాని మీద ఆ ఫ్లవర్ ఏదైతే ఉందో దాని మీద షీ డెడ్ దిస్ మండల్ ఆర్ట్ చేసి, ఆ నందనవనం అనేది కూడా ఇంకొక బోర్డ్ మీద చేపించింది. దట్ ఈస్ షీ గాట్ ఇట్ డన్ సమ్వేర్, నాకు ఐ డోంట్ నో వేర్ ఇట్ వాస్, బట్ షీ గాట్ ఇట్ డన్. అండ్ ఆ ఫోంట్ ఏదైతే యూజ్ చేసిందో నేనైతే సజెస్ట్ చేసింది కాదు, ఇట్ వాజ్ హర్ హూ టుక్ కేర్ ఆఫ్ ది ఫోంట్ సైజ్ అండ్ టైప్ అనమాట. సో అంతా పెట్టేసి స్టిక్ చేసి షీ సెంట్ అ ఫైనల్ ఇమేజ్. మొత్తం అయిపోయింది, అదే రీజన్ యాడ్ చేయకుండా షీ జస్ట్ సెంట్ అ ఫైనల్ ఇమేజ్ ఆఫ్ ఇట్. నాకు ఎస్ రీజన్ లేకుండానే ఇట్ వాజ్ లుకింగ్ సో నైస్. తర్వాత రీజన్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పంపించింది. నాకు అప్పుడు రీజన్ యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు, బికాస్ ఫొటోస్లో వీడియోస్లో ఆబ్వియస్గా మనకేం అనిపించదు కదా. అందుకని ఐ డోంట్ టెల్ హర్ కి ఏం కనిపించట్లేదు అని, ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది, బికాస్ రీజన్ ఉన్నా లేకపోయినా ఒకటేలా ఉంది కాబట్టి ఐఎమ్ ఓకే విత్ ఇట్ అన్నట్టు నాకు నచ్చేసింది. తర్వాత ది డే వెన్ ఇట్ అరైవ్డ్ టు మై ప్లేస్, యూ వోంట్ బిలీవ్ ఎంత పెద్దగా ఉంది, ఇంత పెద్దగా ఉంది. నందనవనం అని రాసింది, మొత్తము మండల ఆర్ట్, ఆ కలర్ కాంబినేషన్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. ఐ విష్ సంబడి టుక్ మై వీడియో ఆన్ దట్ డే, కానీ ఎవరు తీసుకోలేదు, దట్స్ ఓకే. కానీ అది ఇట్లా నా చేతిలోకి వచ్చినప్పుడైతే ఎంత సూపర్గా ఉన్నింది. ఫైనల్గా దాని ప్లేస్ దానికి ఇచ్చేసారనమాట. ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయ్యింది. ఓ మై గాడ్, అసలు మా మెయిన్ డోర్కే చాలా కలొచ్చినట్టు అనిపించింది బికాస్ ఆఫ్ జస్ట్ వన్ నేమ్ బోర్డ్ అండ్ అంత సైజ్. సో ఇలా అనమాట, ఇది ది బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ నేమ్ బోర్డ్. I wanted to share with you all. సో ఇలా మీరు కూడా మీకు నచ్చినట్టు మీ ఐడియాస్ నాతో షేర్ చేస్తే తను డెఫినెట్గా మీకు కావాల్సింది చేసి పెడుతుంది, నో డౌట్ ఇన్ దాట్. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. దిస్ కాస్టెడ్ అరౌండ్
500 to 800 ఏమో అంతే. ఇదే నేను బయట వేరే దగ్గర చేపిస్తే ఆబ్వియస్గా 2K ప్లస్ ఉంటుంది. బట్ దిస్ వాజ్ సో రీజనబుల్ ఫర్ మీ. అండ్ ఆబ్వియస్గా నేను ఫ్రీగా చేయించుకోలేదు. ఐ పేడ్ ఫర్ దాట్. మీకు సజెషన్స్ కూడా తను ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ యూ షుడ్, ఇఫ్ యూర్ ప్లానింగ్ టు గివ్ సంథింగ్ యూనిక్గా ఇవ్వాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా గో అండ్ సీ దేర్ వెబ్సైట్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను లింక్ డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ ఇస్తాను. సో మీరు వెళ్ళి చూడొచ్చు. దట్స్ సో ఎక్సైటింగ్. అండ్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఐ వాంటెడ్ టు షేర్ దిస్ బ్యాక్ స్టోరీ. అంటే ఇన్ని రోజుల్లో నేను చెప్తూనే ఉన్నా ఇలా ఉంది weekend.arts చెక్ చేసుకొని కానీ ఇది పర్సనల్గా నేను దగ్గర ఉండి చేయించుకున్నది. అండ్ అవుట్కమ్ ఇస్ సో బ్యూటిఫుల్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అందుకని ఐ వాంటెడ్ టు మేక్ దిస్ వీడియో అండ్ పుట్ ఇట్ అవుట్ ఫర్ యూ ఆల్ సో దట్ మీరు ఇన్ కేస్ ఇఫ్ యూర్ ప్లానింగ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ కెన్ గెట్ ఇట్ డన్. సో ఇదన్నమాట ఈ వీడియోకి అయితే ఎంతే. చాలా ఎక్కువ మాట్లాడాను అనుకుంటా. ఏమో నేను డెలివర్ చేయాల్సింది డెలివర్ చేశాను. మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. బట్ నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి, షేర్ చేయండి. weekend.arts పేజ్ని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. గెట్ యువర్ ఫేవరెట్ ఐటమ్. నెక్స్ట్ వీడియో వరకు ప్లీజ్ డూ టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ. బాయ్.